Good morning, ma'am. एक सेकंड। What is this? ఇప్పుడు 2 hours అనుకున్నా. చాలా బాగా కనిపిస్తుంది కదా. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రవణ్య. ప్రొద్దున లేవగానే ఒక బ్యాడ్ న్యూస్ ఇంట్లో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఒక మనిషి ఇక మాతో లేరు అన్న బాధ తట్టుకోలేకపోయాము. అనుకోకుండా కాలేజ్కి లీవ్ పెట్టాల్సి వచ్చింది. నేను వెళ్ళాలి అనుకున్నాను, కాకపోతే 11కి చిన్నోడు వస్తాడు అండ్ 12:30కి పెద్దోడు వస్తాడనమాట. సో ఎవరైనా ఒకళ్ళు ఇంట్లో ఉండాలి కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు. సో నేను డ్రాప్ అయిపోయాను అండ్ మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. ఈ రోజుల్లో లగ్జరీ అంటే హోటల్స్లో తిరగడం, కార్లు కొనుక్కోవడం, బంగ్లాలు కొనుక్కోవడం, గోల్డ్ కొనుక్కోవడం, ఇది కదా లగ్జరీ అంటారు కదా. నాకేమనిపిస్తుంది అంటే ఆఫ్టర్ 30s ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను, మన పేరెంట్స్ 60 దాటిన తర్వాత కూడా హెల్దీగా, యాక్టివ్గా, ఎలాంటి బీపీలు షుగర్లు లేకుండా ఉన్నారంటే అంతకి మించిన లగ్జరీ ఏముంటుంది అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య కాలంలో. మన అనే మనుషులకే కాదు, మన పగోడికి కూడా నేను తండ్రిని కోల్పోయాను, తల్లిని కోల్పోయాను అని నలుగురికి చెప్పే రోజు రావద్దు అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎక్కువ బాధపడకు శ్రవణ్య, ఇలాంటి రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది అని నన్ను నేను సర్దిపుచ్చుకుంటూ దాని నుంచి డిస్ట్రాక్ట్ కావడానికి బుక్కులు ముందు పెట్టుకున్నాను. పెద్దోడి బుక్స్కి లేబుల్స్ వేస్తూ ఉన్నాను. స్కూల్ నుంచి మాకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ త్రూ బుక్స్ని మేము ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఆర్డర్ చేసుకున్న ఒక 2 to 3 డేస్లో బుక్స్ డెలివరీ అవుతాయి ఇంటికి. ఇంటికి వచ్చి కూడా ఇవి ఆల్మోస్ట్ 2 డేస్ అయిపోయింది. నాకు ఇప్పుడు తీరిక దొరికింది. ఎలాగో ఇంట్లోనే ఉన్నాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా బుక్స్ అన్నిటికీ కవర్ వేసేసాను. బుక్స్ పైన లేబుల్స్ ఏవైతే వేస్తామో దానికి కార్టూన్స్ చాలా చాలా డిఫరెంట్ లేబుల్స్ వస్తూ ఉంటాయి. బట్ నాకెందుకో ఏమో అవి వేయాలనిపించదు. పిల్లలు స్టడీస్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతారేమో ఆ కార్టూన్ని చూసుకుంటూ, క్లాస్ వినరేమో అని అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ప్లెయిన్ లేబుల్సే తీసుకుంటాను ప్రతిసారి. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐమ్ అద్విత్ మదర్. Ma'am, I just did the labels and etc. stuff. I just want to know that which notebook belongs to which subject, ma'am. Sure, ma'am. Tomorrow morning, I'm going to bring all the notes and textbooks, whatever the stuff is there, stationery, everything I'll bring and submit to you. Thank you, ma'am. అద్వైత్కి ఫస్ట్ క్లాస్లో ఈవీఎస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్ ఇవి బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో సబ్జెక్ట్స్ ఇవన్నీ తెలుసు, కాకపోతే ఏ బుక్ ఏ సబ్జెక్ట్కి బిలాంగ్ అవుతుంది అన్నది నాకు కొంచెం డైలమా ఉండింది. సో టీచర్ని అడిగి ఆ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ కూడా ఆ బుక్స్ పైన రాసేసాను అండ్ ఐఎమ్ డన్ విత్ ద వర్క్. ఈ రోజున మార్నింగ్ లేవగానే నవీన్ ఆఫీస్కి వెళ్దాం అనుకున్నారు అండ్ నేను కాలేజ్కి వెళ్తాను కాబట్టి చేమ దుంపల పులుసు చేశాను. అండ్ అన్ఫార్చునేట్లీ ఇద్దరము ఆఫీస్కి అండ్ కాలేజ్కి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంట్లోనే ఇప్పుడు నేను తింటున్నాను. అండ్ ఫస్ట్ చిన్నోడికి తినిపించి తర్వాత నేను తిందాం అనుకున్నాను. అది కొంచెం స్పైసీగా ఉండింది. సో చామగడ్డలను కడిగిన తర్వాత అవి వేసి నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసి తినిపించాను. వాడు ఒక 5 మినిట్స్లో తినేసాడు. చామగడ్డలు అంటే వాడికి చాలా ఇష్టం. సో గబగబా తినేసాడు. దెన్ మై టర్న్. నేను కుక్ చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే నేర్చుకున్నాను. మోస్ట్లీ యూట్యూబ్లో వీడియోస్ చూసి నేను కుక్ చేస్తూ ఉంటాను. నేను ఎవ్వరి దగ్గర నేర్చుకున్నవి కావు. అండ్ ఈ పర్టిక్యులర్ రెసిపీ వచ్చేసి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ బాబాయ్ గారు ఉంటారు కదా, తన షార్ట్ చూసి చేశాను. జస్ట్ 50 సెకండ్స్లో చెప్పేశారు కర్రీ రెసిపీ. సూపర్గా వచ్చింది. సీరియస్లీ మౌత్ వాటరింగ్గా ఉండింది రెసిపీ అయితే. నేను కూడా ఇష్టంతో గబగబా తినేసాను.
ఈ టైంకి పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడికి కూడా తినిపించాను. కాకపోతే అవి క్లిప్స్ రికార్డ్ చేయలేకపోయాను. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 2 పీఎం అలా అవుతుంది. అండ్ పిల్లలిద్దరూ పడుకుంటారు ఈ టైంకి. సో, బెడ్‌షీట్ చేంజ్ చేస్తూ ఉన్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది బెడ్‌షీట్ చేంజ్ చేయక. సో, ఐ థాట్ చేంజ్ చేసేస్తే పిల్లలు ఫ్రెష్ బెడ్ పైన పడుకుంటారు కదా అనిపించింది. సో, ఈ వర్క్ తీసుకున్నాను. నేనైతే యూజువల్‌గా బెడ్‌షీట్ ప్రొటెక్టర్ ఏమీ వాడను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా పాటీ ట్రైన్డ్ అండ్ యూరిన్ కూడా ట్రైన్డే. మధ్యలో రాత్రి ఏ యూరిన్ వచ్చినా కానీ ఇద్దరు లేపుతారు అండ్ బాత్రూమ్‌లోనే వెళ్తూ ఉన్నారు. సో, నేను బెడ్ ప్రొటెక్టర్ లాంటివి ఏమీ వేయను యూజువల్లీ. జస్ట్ బెడ్‌షీట్ ఒకటే వేస్తాను. అండ్ పిల్లోస్ 4 వేస్తాను. ఫ్యాషన్‌కో, దేనికో కాదు. మేము నలుగురము ఉంటాం కాబట్టి నలుగురికి 4 పిల్లోస్ అన్నట్టు పెడతాననమాట. యూజువల్లీ ముగ్గురమే బెడ్ పైన పడుకుంటాము. ఎనీ వన్ పర్సన్ వచ్చేసి కింద పడుకుంటారనమాట. నేనైనా కావచ్చు, నవీన్ అయినా కావచ్చు. అందరం పైన పడుకుంటాము ఫస్ట్. తర్వాత మిడ్‌నైట్ అలా ఏంటిది ప్లేస్ సరిపోదు. పిల్లలిద్దరూ బొంగరంలా రౌండ్‌గా తిరుగుతూ ఉంటారు. ప్లేస్ అస్సలు సరిపోదు. సో, ఎవరైనా ఒకళ్ళం వాళ్ళ కన్వీనియంట్‌కి తగ్గట్టు కిందికొచ్చి పడుకుంటామనమాట. కింద బెడ్ వేసుకుంటాం కాట్, దానిపైన పడుకుంటాం. అలా అనమాట. ఈ పర్టిక్యులర్ బ్లాంకెట్ ఏదైతే చూస్తూ ఉన్నారో, ఇది నుమాయిష్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ టైమ్ సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాననుకుంటా. అరౌండ్ 600 అలా పడింది. బట్ యాహ్! ఏసీ వేసుకుంటాం కాబట్టి ఈ లావు బ్లాంకెట్ వేయాల్సొస్తుంది క్విల్ట్. లేదంటే నార్మల్‌గా సన్న దుప్పట్లుంటాయి కదా! అది వేసుకున్నా సరిపోతుంది ఎండాకాలంలో. క్లీన్ బెడ్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా! అలాంటి బెడ్ పైన పడుకుంటే నిద్ర కూడా బ్రహ్మాండంగా పడుతుంది. ఎందుకో ఏమో పపాయ తినాలి అనిపించింది. సో, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు పపాయ తీసుకొనొచ్చాను. ఇది తెచ్చి కూడా 1 ఆర్ 2 డేస్ అవుతుంది. చాప్ చేయలేకుండే. సో, ఫైనల్లీ టైం దొరికింది కాబట్టి ఇది చాప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే ఈవినింగ్ అలా తినడానికి ఉంటుంది అని అనుకున్నాను. ఎండాకాలం శ్రవణ్య పపాయ ఏంటి వేడవుతుంది కదా అని మీరు అడగొచ్చు. బట్ యెస్, నాకు పపాయ అంటే చాలా ఇష్టం. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఎస్పెషల్లీ ఎండాకాలంలో కానీ, చలికాలంలో, వర్షాకాలంలో ఏ కాలమైనా సరే మీరు పపాయ తీసుకొచ్చి నాకిస్తే శుభ్రంగా తిని పెడతాను. నాకు అంతలా పపాయ అంటే ఇష్టం. పపాయ అనే కాదు, వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ ఇలాంటివి ఫ్రూట్స్ ఏవి తెచ్చిచ్చినా సరే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఇష్టంతో తింటాను. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను. A for Apple, B for ball, C for cat, D for umbrella, E for elephant, what is this? lion, What is this? lion, ఇది lion. ఇది ఏంటిది? What is this? lion, Tiger. tiger, What is this? rhino, Rhino. What is this? chipiru, Kangaroo. Chipiru. What is this? bear, Very good. What is this? elephant, What is this? monkey. కాలేజ్‌కి బండి పైన వెళ్తూ ఉన్నాను కాబట్టి ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ చాలా టాన్ అయిపోయాయి. సో, దాని నుంచి ఓవర్‌కమ్ కావడానికి ఒక చిన్న రెసిపీ ఫాలో అవుతూ ఉన్నాను. జస్ట్ 2 ఆర్ 3 క్యూబ్స్ ఆఫ్ పపాయ, అందులో లెమన్ జ్యూస్ కలిపి స్మాష్ చేసుకొని ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. నేను సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవట్లేదు. సో, ఘోరంగా టాన్ అన్నది నా హ్యాండ్స్, లెగ్స్ ఇంకా ఫేస్ పైన ఉంది. సో, దాన్ని కొంచెం ఓవర్‌కమ్ కావడానికి, టాన్‌ని కొంచెం ఓవర్‌కమ్ కావడానికి ఈ రెసిపీ అప్లై చేశాను నా ఫేస్ పైన. ఇన్‌స్టాంట్‌గా గ్లో వస్తుంది అంటే వస్తుంది, కనిపిస్తుంది మీకు డిఫరెన్స్. కాకపోతే మంచి డిఫరెన్స్ కనిపించాలి అంటే వీక్లీ ట్వైస్ పెట్టుకొని చూడండి. నా ఫేస్ వచ్చేసి ఆయిలీ ఫేస్. అందుకోసమని చెప్పి నేను పపాయ ప్లస్ లెమన్ యూస్ చేశాను. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే ఇన్‌స్టెడ్ ఆఫ్ లెమన్ యూ కెన్ యూస్ హనీ ఆల్సో. మీరు ఒకవేళ లెమన్ ఇంకా పపాయ ట్రై చేయాలి అనుకున్నట్టయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి మీ ఇయర్ వెనకాల. ఒకవేళ మీకు బర్నింగ్ సెన్సేషన్ రాకపోతే మీరు మీ ఫేస్‌కి అప్లై చేయండి.
అప్లై చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఫేస్ పైన అలాగే వదిలేసేయాలి. సో, ఇన్ ద మీన్ వైల్ ప్లాంట్స్‌కి వాటర్ పోసాను అండ్ లాండ్రీ వేశాననమాట. సో, లాండ్రీ కూడా ఫినిష్ అయిపోయింది. సో, వాటిని డ్రై చేస్తూ ఉన్నాను. ప్రీవియస్ వీడియోకి కొన్ని కమెంట్స్ వచ్చాయి. సో, వాటికి రిప్లై ఇస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్ పక్కన స్టాండ్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. ఫ్రిడ్జ్ పక్కన స్టాండ్ వచ్చేసి అమెజాన్‌లో తీసుకున్నాను. షెల్ఫ్ స్టాండ్ అని టైప్ చేయండి సెర్చ్‌లో వచ్చేస్తుంది. కమల గారు కమెంట్ చేశారు. కిచెన్ ఆర్గనైజింగ్ చాలా బావుంది సిస్టర్. చాలా నీట్‌గా ఉంది. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ కమల గారు. మహీరా కమెంట్ చేసింది. ఫస్ట్ వ్యూ ఫస్ట్ కమెంట్ నాదే అక్క అని చెప్పి. థ్యాంక్ యూ మహీరా. లక్ష్మి గారు ఇంకా దుర్గా గారు గ్రోసరీస్ ఆర్గనైజేషన్ బాగుంది అని కమెంట్ చేశారు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ. డూ యూ సీ ఎనీ డిఫరెన్స్? నాకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. మై స్కిన్ ఈస్ గ్లోయింగ్. ఇట్స్ గ్లోయింగ్ కదా. కొంచెం ఎఫర్ట్ ఫేస్లో ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చింది. నా స్కిన్ చాలా బాగా రిపేర్ అయింది. స్వప్న కమెంట్ చేశారు. డీమార్ట్‌లో కొనుడు, డబ్బాల్లో పోయుడు, ఇది జనాలు చూడుడు. అట్‌లీస్ట్ నేను నెస్టేషియా డబ్బాల్లో పోసి చూయించట్లేదు. సంతోషించండి. టూ అవర్స్ అనుకున్నా. శ్వేత నవీన్ కమెంట్ చేశారు. హాయ్ అక్క, వీడియో నోటిఫికేషన్ చూసి హమ్మయ్య అనిపించింది. రెగ్యులర్గా పెట్టండి అక్క, వెయిటింగ్. థ్యాంక్ యూ శ్వేత నవీన్. షాన్వి కమెంట్ చేశారు. సోఫా డీటెయిల్స్ పెట్టమని చెప్పి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే చెక్ చేయండి. దుర్గా భవానీ గారు కమెంట్ చేశారు. హాయ్ అండి, మీరు కిచెన్లో పెట్టిన డేట్ బోర్డ్ చాలా బాగుంది. ఇఫ్ పాసిబుల్ లింక్ పెట్టండి. ష్యూర్ అండి, లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఈ వీడియోలో చెక్ చేయండి. కవిత రాణి కమెంట్ చేశారు. హాయ్ మ్యామ్, కిచెన్ ఆర్గనైజేషన్ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారు? దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ చెక్ చేయండి. చైతన్య రాణి కమెంట్ చేశారు. అక్క, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు కాలేజ్లో అని ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను రా. వీలైతే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయు. హౌ ఈస్ మై న్యూ హెయిర్ స్టైల్? యానివర్సరీ అండ్ బర్త్డే వ్లాగ్ చేసినప్పుడు నేను సమ్రీని చూయించాను కదా సలూన్లో. సో తను వేసుకున్న హెయిర్ స్టైల్ ఇదే. మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో తను ఈ హెయిర్ స్టైల్ వేసుకుందనమాట. తన నుంచి నేను కూడా నేర్చుకున్నాను, సమ్రీన్ నుంచి. చాలా బాగా కనిపిస్తుంది కదా. యానివర్సరీ లింక్ కింద పెడతాను, వీడియో లింక్ పెడతాను కింద. చూడని వాళ్ళు చూడండి. తన హెయిర్ స్టైల్, తన హెయిర్ ఎంత బాగుంటుందో అసలు. లాంగ్ హెయిర్ ఉంటుంది. సో తనని చూసి ఇప్పుడు నేను ట్రై చేశాను. సూపర్గా వచ్చింది కదా. ఈవినింగ్ అయింది అండ్ ఇద్దరు పిల్లలు లేసారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ ఇంత పాలు ఇచ్చేసాను. సో వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది అండ్ కిందికెళ్ళి ఆడుకుంటారు ఇద్దరు. సో పాలు టోస్ట్ ఇస్తాను అని అన్నాను. కాకపోతే టోస్ట్ తిన్నాము, బిస్కెట్స్ ఇవ్వు అని అడిగారు. సో బిస్కెట్ ఇచ్చాను. చిన్నోడు ఫస్ట్ బిస్కెట్స్ తింటా అన్నాడు, తర్వాత టోస్ట్ తింటా అన్నాడు. సో మళ్ళీ టోస్ట్ చేంజ్ చేశాను. చిన్నోడు చాలా నఖరాలు చేస్తాడు, కనిపించడు కానీ చాలా ఘోరమైన నఖరాలు వాడి దగ్గర ఉంటాయి. సో వాడిని గుంజుకొచ్చి కూర్చోబెట్టి తినిపిస్తూ ఉన్నాను. అండ్ ఎస్, మా ఇద్దరి కోసం చాయ్ పెట్టాను. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.